చదువుతుందనా శ్రీముఖ పీఠాధిపతి గారు హంపి హేమకుట శ్రీ గాయత్రి పీఠం మహాసంస్థానం హంపి హొసపేట జిల్లా కర్ణాటక. శ్రీ కారపతి నాగలింగమూర్తి పట్టాభిషేకం జగ్గన్నపేట అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్. శ్రీశైలపీఠ ఆదివీర సింహాసన ముదునూరు శ్రీ గాయత్రి పీఠం మహాసంస్థానానికి సంబంధించిన అన్ని పత్రాలు వంశ వివరాలను సరిచూసుకుని స్వర్గీయ శ్రీ కారపర్తి వెంకట నాగలింగమూర్తి పీఠాధిపతిగా నిశ్చయించుకుని ఈ పీఠం వారసత్వాన్ని ఆయన పెద్ద కుమారుడు శ్రీ అజిత్ కుమార్కి బదిలీ చేశానన్నారు. వారసత్వం క్రింద శ్రీ అజిత్ కుమార్ గారి పెద్ద కుమారుడు శ్రీ కారపర్తి నాగలింగమూర్తి పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. 26 ఫిబ్రవరి 22 ఆదివారం నాడు శ్రీశైలం పట్టాభిషేకం జరుగుతుంది. పీఠాధిపతిని ఎన్నుకోవచ్చు కదా, అది నేను రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాం. కానీ మన చల్లారామారావుకి అది పోలేదు, వీళ్ళు కూడా పోలేదు. అది ఇప్పుడు నేను మనం చెప్పినాను, రాత్రి ఫోన్ చేసి చెప్పారు ఆయన. రాత్రే ఎవరు అండకొండ రాములు గారు ఇలా వస్తున్నారు కదా, వాడు ఇద్దరు వాళ్ళే వస్తున్నారు, మరి మేము ఎందుకు లే అన్నారు. సరే మీరు వస్తున్నారు కాబట్టి మాకు సంతోషమే, అందుకని ఇంగ్లీష్ వర్షన్ చదువుతాము. శ్రీముఖ పీఠాధిపತಿಗಳು ಹಂಪಿ ಹೇಮಕೂಟ ಶ್ರೀ ಗಾಯತ್ರಿ ಪೀಠ ಮಹಾಸಂಸ್ಥಾನಂ ಹಂಪಿ ಹೊಸಪೇಟೆ ತಾಲೂಕು ಕರ್ನಾಟಕ. ಪಟ್ಟಾಭಿಷೇಕಂ ಆಫ್ ಶ್ರೀ ಕಾರಪರ್ತಿ ನಾಗಲಿಂಗಮೂರ್ತಿ ಜಗನ್ನಪೇಟ ಅಂಬೇಡ್ಕರ್ ಕೋನಸೀಮ district Andhra Pradesh. After verifying all the documents and planned details of Sri Pita Adivir Simhasana Mudunuru Sri Gayatri Pita Mahasamsthanam, it is decided that great Sri Karuparthi Venkata Nagalingamurti was the Pithadipati, and further he has transferred the inheritance of this Pita to his elder son Sri Ajit. Karuparthi Ajit Kumar is also being deceased now. Son of late Sri Karuparthi Ajit Kumar Sri Nagalingamurti will be the Pithadipati under inheritance. The Pattabhishekam will be held at Sri Shailam on Sunday the 22nd February 2026 with the blessings Sri Dayanandapuri Mahaswamiji Sri Gayatri Pita Mahasamsthanam Hemakota Hampi Karnataka. ಅದೇ Right.